అనేకుల కొరకు పుట్టను, అనేకుల్లో పుట్టను. క్రీస్తు రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభు. దేవుని కృపతో 6వ దినము బైబిల్ గ్రంథంలో 6వ దినాన్న దేవుడు మనిషిని చేశాడు. మొదటి దినాన్న భూమి ఆకాశములు సృష్టించాడు. 6వ దినాన్న మనిషిని చేశాడు. 7వ దినాన్న విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నవి. వాటిని మార్చే శక్తి ఎవరికి లేదని, దేవుడు నిర్ణయించిన కాలాలు సమయాలు ఎవరు మార్చలేరని, ఈ సువార్తలు జరిగే ప్రాంతాలు నిర్ణయాలు కూడా దేవుడు అని, మన జీవితాలు దేవుడి చేతిలో ఉన్నాయని, మనము ఎలాగ జీవించాలో ఆయన చేతిలో ఉందని, మనము ఎక్కడ జీవించాలో ఆయన చేతిలో ఉందని, మనము ఏ ఏ స్థలాల్లో ఎంతకాలం ఉండాలో దేవుడి చేతిలో ఉందని మనం గ్రహించాలి. అంటే మనం గ్రహించవలసింది ఏంటంటే, మన చేతిలో ఏది లేదు అని గ్రహించాలి. మన చేతిలో ఏది లేదని గ్రహించినప్పుడు దేవుడి మీద ఆధారపడటం అనేది పెరుగుతుంది. దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు మన సమయాలు ఆయన చేతిలో ఉంటాయి కనుక అద్భుతంగా దేవుడు మన కార్యాలు ఆయన చిత్తానుసారంగా నెరవేరుస్తాడు. ఈరోజు వాక్యంలో చూస్తే మనం మత్తయి సువార్త వరుసగా కొన్ని వాక్యాలు ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కాలాలు సమయాలు అనే అంశాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 1:17 వచనం చదువుకుందాం. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులో బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. చూసారండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మనకి. బైబిల్ చదువుతుంటే, ధ్యానం చేస్తుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. ఈరోజు ఈ వాక్యంలో చూస్తే అన్నీ 14 లెక్క వేశాడు. 14 14 14 42 తరాలు, 4200 సంవత్సరాలు అబ్రహాం తర్వాత. దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత 4200 సంవత్సరాలకి యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టి ఇవాళకి ఎన్నాళ్ళయిందంటే 2021 సంవత్సరాలు. అంటే అబ్రహాం మొదలుకొని ఇప్పటి వరకు 6021 సంవత్సరాలు అయింది.
ఇన్ని వేల సంవత్సరాల్లో దేవుడు ప్రతీదీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు తన చిత్తానుసారంగా నెరవేర్చుకుంటూ వెళుతున్నాడు. దేవుడి చేతిలో కాలాలు సమయాలు ఉన్నాయని ప్రసంగ గ్రంథంలో రాయబడి ఉంది. ఒకడి జీవితంలో సంతోషము దుఃఖము కూడా ఒక్కసారే రావు. కొంతకాలం సంతోషం, కొంతకాలం దుఃఖం, దుఃఖం తర్వాత మళ్ళీ సంతోషం, సంతోషం తర్వాత మళ్ళీ దుఃఖం. 7వ అధ్యాయం అంటాడు, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. మరి ఏం చేయాలంటే సుఖ దినమున సంతోషించుము, దుఃఖ దినమున ఆలోచించుము అన్నాడు. మరి సుఖదినాన్న సంతోషించిన నువ్వు దుఃఖ దినాన్న ఆలోచించాలంట. ఎందుకు ఆలోచించాలంటే ఈ దుఃఖం కలగటానికి కారణం ఎవరు? నేనా, సాతానా, దేవుడా, నా ప్రవర్తన అనేది నువ్వు కొంత ఆలోచించాలి. అప్పుడు నీకు దుఃఖం కలగజేసుకోవడానికి గల కారణం నువ్వే అయితే దేవుడితో చెప్పాలి, నాకు నేనే ఈ దుఃఖాన్ని కలగజేసుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా అనాలి. ఒకవేళ సాతాను వలన ఈ దుఃఖం వస్తే కనుక దేవుడితో చెప్పాలి, అయ్యా నేనే తప్పు చేయలేదు, సాతాను వలన నేను ఈ శ్రమలో పడ్డాను అని. ఒకవేళ సాతాను కాదు, నువ్వు కాదు, దేవుడి వలన ఈ దుఃఖం వచ్చిందనుకోండి, బైబిల్లో చాలా బాగా రాశాడు, దేవుని వలన దుఃఖం వచ్చిందంటే నువ్వు మారు మనసు పొందాలని ఆయన దుఃఖాన్ని పంపిస్తాడు. దేవుని స్తోత్రం. దుఃఖంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. సంతోషంలో అన్ని రకాలు లేవు, ఒకే రకము. దుఃఖంలో చాలా రకాలు ఉన్నాయి. దేవుని వలన, లేదా సాతాను వలన, లేదా నీ వలన నువ్వు ఆలోచించుకోవాలి. ఇప్పుడు యోబు ఎందుకు నాకు దుఃఖం వచ్చింది అని చాలా ఆలోచించాడు. యోబుకి అంత శోధన కలగటానికి కారణం ఎవరంటే సాతాను, అలాగే దేవుడు, కానీ యోబు కాదు. అయితే యోబుకు తెలియదు కనుక చాలా దుఃఖపడుతూ ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చాయి అని చివరిదాకా మదన పడ్డాడు. చివరిలో అర్థమైంది, ఇది సాతాను దేవుడు మాట్లాడుకోవటం వలన వచ్చింది. అలాగే కుటుంబాల్లో దుఃఖము చూడండి. మీరు ఒక భార్య భర్త చాలా చక్కగా జీవిస్తూ మంచి జీవితంలో ఉంటారు, వాళ్ళ పిల్లలకి అంటారు, పిల్లల వలన వాళ్ళ కుటుంబంలో దుఃఖం ప్రారంభమవుతుంది. కొడుకు వలనో, కూతురు వలనో, అల్లుడు వలనో, కోడల వలనో దుఃఖం ప్రారంభమవుతుంది. నా స్నేహితుడు ఒకడు ఈరోజు ఫోన్ చేశాడు, వాడు వేలుపూరే. ఫోన్ చేసి చాలా బాధలో ఉన్నాను పూర్తి అన్నాడు. ఏం జరిగింది అన్నాను. మా అల్లుడు చనిపోయాడు అన్నాడు. ఎందుకు చనిపోయాడు అన్నాడు. మానసిక ఒత్తిడి వలన అన్నాడు. మానసిక ఒత్తిడి అంటే కొన్ని వ్యాపారాలు పెట్టుకుని మనసంతా ఒత్తిడి చేసుకుని తలంతా ఆలోచన పెట్టుకుని ఏ విధమైన అనారోగ్యము లేకుండా తలలో కలిగినటువంటి విపరీతమైన ఆలోచన వలన చనిపోయాడు. కొంతమంది తల నిండా ఆలోచన పెట్టుకుంటారు. యేసు ప్రభువు చెప్పారు, మీరు ఏది సాధించలేరు ఆలోచించి నా మీద భారం వేయండి. దేవుని స్తోత్రం. ఒత్తిడి వలన చనిపోయాడట. నరాలు ఉబ్బిపోయి చనిపోయాడు. విపరీతమైన ఒత్తిడి. అంటే ఒత్తిడి పెరగటానికి గల కారణం ఏంటంటే వస్తున్న 40-50 వేలు సరిపోక ఇంకా 4 వ్యాపారాలు పెట్టి ఇంకొక ₹1,00,000 నెలకు సంపాదించాలి. ఇది సరిపోదు, అక్కడికెళ్ళి అక్కడ 1,00,000, ఇక్కడికెళ్ళి అక్కడ 1,00,000, అక్కడికెళ్ళి అక్కడ 1,00,000. ఈ లోపల మనిషి వెళ్ళిపోయాడు. ఇంక ఈ లక్షలన్నీ ఏమవ్వాలి? ఎందుకు అలా ఒత్తిడి తెచ్చుకుంటారు? దేవుడు అన్నాడు, హాయిగా మీకు ఇచ్చిన పనిని చేసుకోండి, ప్రశాంతముగా జీవించండి అన్నాడు. అంచేత నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఎవరికైనా దుఃఖము కలిగిన, బాధ కలిగిన దాని గురించి మీరు ఆలోచించాలి. ఈ దుఃఖము దేవుడి వలన కలిగిందా, అపవాది వలన కలిగిందా, నా వలన కలిగిందా? సాధారణంగా నా దగ్గరికి ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ కూడా దుఃఖం కలిగిందని చెప్పే కారణాలన్నీ కూడా నాకు తెలిసినంత వరకు
వాళ్ళ స్వయంకృత అపరాధాలు, సొంతంగా చేసుకున్నటువంటి తప్పులే ఎక్కువ దుఃఖానికి కారణం. దేవుని స్తోత్రం. లోకాన్ని ఆశించి, డబ్బును ఆశించి, శరీరాన్ని ఆశించి చక్కగా వెళుతున్న జీవితాన్ని చేతులారా నాశనము చేసుకుంటూ ఉంటారు. అందుచేత మీరు సుఖ దుఃఖాలు దేవుడు జతపరిచాడు అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు, అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. రాత్రి మనం మాట్లాడుకున్నాం. అబ్రహాముని ఎన్నుకున్న తర్వాత అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు ఇశ్రాయేలు, ఇశ్రాయేలు కుమారుడు యోసేపు. యోసేపు చాలా గొప్పవాడు, దేవుని భక్తిలో పెరిగాడు, దేవుళ్ళు బలంగా పెరిగాడు, రాజు అయ్యాడు. కానీ యోసేపు తర్వాత చూస్తే మళ్ళీ దావీదు వరకు దేవుడికి ఒక్కళ్ళు మంచివాళ్ళు దొరకలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత దేవుడు మళ్ళీ దావీదుని ఎన్నుకున్నాడు. దావీదుకి ముందు సౌలుని ఎన్నుకున్నాడు. సౌలు దారి తప్పాడు. అప్పుడు దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. మరి దావీదు తర్వాత దావీదుకి సొలొమోను పుట్టాడు. సొలొమోను మహాజ్ఞాని అయి చివరికి భ్రష్టుడైపోయాడు. సొలొమోను ఎందుకు భ్రష్టుడైపోయాడు? అంత గొప్ప జ్ఞాని శరీరానికి లోబడ్డాడు. అందరూ చెప్పండి. ఎంత గొప్పవారైనా, పరిశుద్ధాత్మ కలిగిన వారైనా లోకములో పడిపోతారు కనుక పౌలు ఏమన్నాడో తెలుసా? నేను బ్రతికి ఉన్నంత కాలం భ్రష్టుడు అవ్వకుండా కాపాడండి అన్నాడు. దేవుని స్తోత్రం. పౌలే భ్రష్టుడు అయిపోతుంటే నువ్వు నేను భ్రష్టులము కామా? అందుచేత అమ్మాయి నేను చెప్తే ఏంటలేదు, ఈ పిల్లలు ఇద్దరు ఇంత మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోను. అంచేత భ్రష్టుడు అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? ఆడవారి వలన నాశనం అయిపోయింది జీవితం. అతను వివాహాలు చేసుకున్న వాళ్ళందరిలో చాలా మంది విగ్రహారాధనలో ఉన్నారు. మీరు దేవుడిని ఆరాధించుకోండి, నాకు అక్కడ గుడి కట్టండి, నాకు ఇక్కడ గుడి కట్టండి, నాకు అక్కడ గుడి కట్టండి అని వాళ్ళ ఇష్టానుసారంగా ఇతను పెద్దవాడు అయిపోయాడు. వాళ్ళు పూర్తిగా సొలొమోనుని దేవుడి దగ్గర నుంచి వారి వైపుకి తిప్పేసుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అంతా అర్థమవుతుందా? మీ హృదయాలు చాలా వేగంగా తిప్పేస్తాడు సాతాను. నీకు ఇష్టమైన దాన్ని నీ ఎదుట వేస్తాడు, నీ హృదయం దాని మీదకి వెళ్ళిపోతుంది. హృదయాన్ని ఎవరు పదిలిపరుచుకుంటారో, హృదయాన్ని ఎవరు దేవుడి మీద నుంచి తప్పించుకోకుండా కాపాడుకోగలుగుతారో వారే దేవుని రాజ్యానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాక్ష్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాక్ష్యము. మనసు వర్మ వెలిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా పనిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసాడించు బ్రతుకు ఆటలో, వంచన చేసి నడుపున తప్పు బాటలో, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసుతో నిన్ను ఆశ్రయించితే, దీన మనసుతో నీ కడ శిరము వంచితే, పూర్ణ శాంతి గలవాని గడ
నేను చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాను. మీలో చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నాకేమీ వద్దు ప్రభు, నువ్వే కావాలని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. మీలో చాలా మంది తప్పిపోయిన వాడు ఉన్నారు. పక్కకి వెళ్ళిపోయారు, ఆ పక్కకు పోయారు. మా ఆయన ఒప్పుకుంటలేదండి, మా అబ్బాయి ఒప్పుకుంటలేదండి, మా కోళ్ళు ఒప్పుకుంటలేదండి, నా మనవరాలు ఒప్పుకుంటలేదండి. మనవరాల కోసం 8 వారాలు మందిరానికి మానేసిన వాడు ఉంది అక్కడ కూర్చుని. ఏం మనుషులండి వీళ్ళు? ఎందుకంటే ఎంత చంచలంగా ఉంటారు? ఇల్లు కట్టేటప్పుడు 2 నెలలు మందిరానికి రాకుండా కూర్చుంది, ఇంట్లో కూర్చున్నాడు. చంచలమైన మనస్సు అండి. ఎవరు వచ్చారండి వాళ్ళ గురించి నేను మందిరానికి ఆగిపోయానండి. ఎవరు వస్తే వాళ్ళని కూడా రమ్మను మందిరానికి. నేను మందిరానికి వెళ్ళే టైం అని చెప్పు, లేకపోతే ఆ టైంలో రావద్దని చెప్పు. చంచలమైన మనస్సు, స్థిరమైన బుద్ధి లేదండి. అది ఏమైపోతుందంటే రోజు రోజుగా మారిపోతుంది. ఏమంటే కూటమి పెట్టండి, మళ్ళీ వద్దండి. ప్రార్థన చేయండి, మళ్ళీ వద్దండి. వస్తానండి, మళ్ళీ రానండి. వెళ్తానండి, మళ్ళీ వెళ్ళండి. అసలు చంచలమైన ఆలోచనలు. కొంతమంది మందిరంలో ఉన్నారు, ఇంకా నేను మానేద్దాం అనుకుంటున్నానండి ఏ సేవా కేంద్రానికి. ఎందుకు మానేస్తాడో తెలుదు, మానేస్తాడంట. ఇంకా రేపటి నుంచి నేను వంట మానేద్దాం అనుకుంటున్నానండి, ఇంకా నేను రానండి. ఏమంటే రేపటి నుంచి చాలా సంతోషంగా ఉందామా? ఉందాం మన్నాడు. నా బతుకు అదొకటి తక్కువ అంటది. ఎందుకు ఇలా మారిపోతున్నారు? ఎందుకు ఇంత చంచలమైన మనస్సు కలిగి ఉంటున్నారు? గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి చెప్తున్నాను, యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగిన వారు ఎప్పుడు మారరు చివరి దాకా. దేవుని స్తోత్రం. మీకు అది లేదు, రకరకాలుగా మారిపోతున్నారు. సొలొమోను దేవుడిని అడిగాడు, ఏం కావాలయ్యా అంటే నాకు జ్ఞానం కావాలన్నాడు. జ్ఞానం ఇచ్చాక బుద్ధిహీనుడు అయిపోయాడు. ఆడవాళ్ళ మాట విన్నాడు. దేవుడు అంటే ఇష్టమే. ఓ పక్కన ఏడుస్తాడు, ఓ పక్కన ఆడ మాట అంటాడు. ఏం చేయను అంటాడు. ఏం చేయనంటే దాన్ని వదిలే దాన్ని వదలలేడు. ఆడ మీద రుచి తీపి ఎక్కువైపోయింది, వదలలేడు. చాలామంది దైవజనులు కూడా ఇలాగ సర్వనాశనం అయిపోయారు. విశ్వాసులు సర్వనాశనం అయిపోతున్నారు. చూడండి, సంఘంలోనే కొంతమంది ఆ తాగుడికి అలవాటు పడిపోయి ఒక్క సువార్తకు రారు, ఒక్క ప్రార్థనకు రారు, ఆదివారం ఆరాధనకు రారు. ఆ తాగుళ్ళలోనో లేదా ఆ ప్యాకెట్లోనో ఆ గొడవలోనో పడిపోయారు. అందుకే మీకు అందరికీ చెప్పేది ఒకటే, మొట్టమొదట జయించవలసింది నీ మనస్సు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం జయించాలి? నీ మనస్సును. చూడకుండా ఉండలేని కాదు, చూడకుండా ఉండగలను. తినకుండా ఉండలేని కాదు, తినకుండా ఉండగలను. వెళ్ళకుండా ఉండలేని కాదు, వెళ్ళకుండా ఉండగలను. జాగ్రత్త. నీ జీవితము నాశనానికి వెళ్ళిపోతుంది. దేనికి లోబడినా కూడా లోకములో, దేనికి లోబడినా. లేకపోతే ఎందుకు 42 తరాలు ఎందుకు యేసుక్రీస్తు రావడానికి? ఎన్ని రకాలైన బాధలు దేవుడు పరలోకం నుంచి అనుభవించాడు. అబ్రహామును ఎన్నుకున్నాడు. యోసేపు దాకా బాగానే ఉన్నారు, అక్కడి నుంచి చెడిపోయారు. దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు అద్భుతంగా పరిపాలించాడు. మళ్ళీ సొలొమోను కాడి నుంచి చెడిపోయారు. ఆ సొలొమోను కొడుకు యారోబాము అనేవాడు ఇంకా దరిద్రుడైపోయాడు. ఈరోజు నువ్వు గమనిస్తున్నావా? నువ్వెలా ఉన్నావు, నీ భార్య ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉన్నారు, దేవుళ్ళు బలంగా ఉన్నారా, డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారా, లోకంలో మునిగిపోతున్నారా? ఒక ఆవిడ అంటది, మా అమ్మాయి గారు పెద్ద పేడ కట్టుకున్నారండి, చాలా సంతోషం అమ్మా, మరి రక్షణ పొందారా? దానికి అదే వస్తుందండి. ఏంటది? దానికి అదే వస్తానికే, దానికి అదే వచ్చేది. కరోనా ఒకటే ఈ రోజుల్లో, ఇంకేది రాదు. ఏమవుతుంది? దానికి అదే వస్తుంది. మీరు కాకేయక్కర్లేదు, దాన్ని కరోనాకి కాకేయదా? చెప్పండి. ఆహ్వానించాలా? దానికి అదే వస్తుంది. సాతాన్ని కూడా ఆహ్వానించక్కర్లేదండి. సాతాన్ని మీరు ఆహ్వానించక్కర్లేదండి. తలుపు తోసుకుని లోపలికి వచ్చేస్తాడండి. యేసు ప్రభు తలుపు దగ్గర నిలబడి కొడతాడండి. దేవుని స్తోత్రం. ఎంత తేడా, ఎంత తేడా అండి. ఆయనేమో తలుపు దగ్గర నిలబడి తడతాడు. అసలు ఆయన పెట్టవే నువ్వు. ఇల్లు ఆయనదే, భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే. ఆయనేమో ఎంతో మర్యాదగా, అమ్మ లోపలికి రమ్మంటావా, లోపలికి రమ్మంటావా. ఈడు అసలు
తలుపు తోసుకుని వచ్చేస్తాడండి. కొంతమంది తలుపు తోసుకుని వచ్చేసి మా ఇంట్లోకి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి భోజనం చేస్తున్నారా అంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేయకపోతే డ్యాన్స్ వేస్తారా? ఆ మాటలు ఏంటంటే ఆ జ్ఞానం లేని మాటలు. డైనింగ్ టేబుల్ దగ్గర మరి భోజనమే కదా చేస్తారు. బాత్రూమ్ తలుపు కొట్టి ఇంకా నయ్యం స్నానం చేస్తున్నారా అని. సరే వీళ్ళు పద్ధతులు ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, ఈ జ్ఞానం లేని ఆ అర్థం పర్థం లేని విషయాలు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు క్రిస్మస్ వార్తల్లో మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు బయలుపరుస్తున్నాడు. ఆలోచించండి. మళ్ళీ చెడిపోయారండి, మళ్ళీ చెడిపోయారండి, మళ్ళీ చెడిపోయారండి. మరి దేవుడు అండి ఇలా చెడిపోతున్నప్పుడు 3వ తరంలోనూ 5వ తరంలోనూ 7వ తరంలోనూ ఇచ్చేయచ్చు కదండి. ఎవరో ఒకళ్ళు మంచివాళ్ళని 14 తరాలు ఎందుకు ఆగాడండి? గట్టిగా దేవుని ఇష్టం. దేవుడు కోపం వచ్చినప్పుడల్లా 14 తరాలు ఆగాడండి. అలాగే ఒక్కొక్కసారి దేవుడు అండి శిక్షలు విధిస్తాడండి. ఒకసారి నా కుమారుడు రాజేష్తో 2003 డిసెంబర్ 19 తెల్లవారి దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మీ నాన్న నా మాట వింటే ఈపాటికి ఎంతో ఆశీర్వాదం వచ్చేది రా నాన్న. మీ నాన్న నా మాట వినలేదు, 14 సంవత్సరాలు శిక్ష విధించను, లేట్ అయిపోయింది అని మాట్లాడాడట. దేవుని స్తోత్రం. ఏ విషయంలో నేను మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా ఆ ఎండి పోస్ట్ మీద ఉండేది నా మనసు. ఇదేం గొడవ నాకు, ఈ రోడ్లు అంటే సువార్తలేంటి, ఈ పాటలేంటి, ఈ పద్యాలేంటి, ఈ మాటలేంటి, పెద్ద కారులో పెద్ద ఉద్యోగంలో ఉండాలి కానీ ఇదేం గొడవ నాకు అనుకుంటూ చాలా సంవత్సరాలు 2003 డిసెంబర్ దాకా అలాగే గడిపేసేటప్పటికి దేవుడు మాట్లాడాడు, మీ నాన్న ఇప్పటికైనా మారితే మంచిది, లేకపోతే ఇంకొక 14 ఏళ్ళు వెళ్ళిపోతున్నప్పటికి మోకరించి ప్రభువా ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటానని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మీ జీవితాల్లో శిక్షలు పడుతున్నాయేమో చూసుకుంటున్నారా? అసలు శిక్షలు పడుతున్నాయేమో లెక్కేసుకుంటున్నారా? మీరు దారి తప్పినప్పుడల్లా దేవుడు శిక్ష విధిస్తాడు. సమయం పెడతాడు. 2 ఏళ్ళు అంటాడు, 10 ఏళ్ళు అంటాడు, 5 ఏళ్ళు అంటాడు, ఆయన ఇష్టము 7 ఏళ్ళు అంటాడు. ఆ సంవత్సరాల సమయంలో మీరు ఎన్ని బాధలు పడినా ఒక్క పని అవదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎంత దుఃఖపడినా ఎంత ప్రార్థన చేసినా దేవుడు తన కార్యాన్ని చేయడు. అలాగే జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, జకర్యా దేవుడి దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాడు, అయ్యా 70 సంవత్సరాల నుంచి యెరూషలేము మీద నువ్వు కోపముగా ఉన్నావు, ఇకనైనా ఆ కోపాన్ని తీసేసి ఆశీర్వదించవా అన్నాడు. ఎన్నేళ్ళు కోపంగా ఉన్నాడట? చెప్పాలి అందరూ ప్రతి నోరు చెప్పాలి. దేవుణ్ణి తక్కువ అంచనా వేసేవాళ్ళు చాలా మంది కూర్చున్నారు ఇక్కడ. అలాగే అంటారు, అలాగే అంటానికి నీళ్ళు అనుకుంటున్నావేంటి? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, జాగ్రత్త. దేవుని స్తోత్రం. నీ ఇష్టం వచ్చినట్టు జీవించుకో, మళ్ళీ శిక్ష పెరిగిపోద్ది. అంచేత దేవుడు ఆ జకర్యా గ్రంథంలో ఆ జకర్యాతో అంటాడు, ఇంకా నా కోపం చల్లారిపోయింది, ఈ రోజు నుంచి యెరూషలేమును అభివృద్ధి చేస్తున్నాను అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. మొత్తం ఆశీర్వాదాలన్నీ కొమ్మరించేశాడు మళ్ళీ యెరూషలేము మీద. అర్థమవుతుందండి ఎన్నేళ్ళు శిథిలంగా ఉందంట యెరూషలేము? చెప్పాలి గట్టిగా. 70 సంవత్సరాలు. సువార్తమ్మ గారు, సువార్తరాజు తల్లి గారు, అర్థమవుతుందమ్మా? మాట తప్పిన, దారి తప్పిన, మార్గము తప్పిన, మనసు తప్పిన శాపమే వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి నచ్చే వరకు నీకు ఆశీర్వాదము రాదు. నిత్య జీవన సంద్రమునా నావగవచ్చెను దేవుడే, స్థిర చిత్తమును తెలుపుచు, స్థిర చిత్తమును ఆవని గట్టుకు చేర్చెనే, ఆవని గట్టుకు
ఆలోచించండి, యేసు ప్రభు జ్ఞానంతో ఇంత ప్రపంచాన్ని చేస్తే యేసు ప్రభుని నమ్ముకున్న వారు జ్ఞానం లేకుండా ఉంటే ఎంత అపహాస్యంగా ఉంటుంది. జ్ఞానం లేని మాటలు, జ్ఞానం లేని ప్రవర్తనలు, జ్ఞానం లేని పనులు దేవుడి పిల్లలు చేయొచ్చండి? చెప్పండి అందరూ గట్టిగా. చివరిదాకా అంత అజ్ఞానంగా, అంత తింగరతనంగా, అంత అమాయకంగా, అంత అవహేళనగా మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు మీరు? ఒకళ్ళ చేత ఎందుకు విమర్శింపబడతారు? ఒకళ్ళ చేత ఎందుకు హేళన చేయించుకుంటారు? ఒకళ్ళ చేత ఎందుకు దూషింపబడతారు? అలా ఉండకూడదు. అంత గొప్ప జ్ఞానకర్త అయిన యేసుక్రీస్తు పిల్లలమైన మనము జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే నా నామము అన్యజనుల మధ్యన దూషింపబడుతున్నది. నన్ను చూస్తే ఏదో ఒకటి అంటున్నారని కాస్త వెనక్కి వెళ్ళిపోయింది సువార్తరాజులమ్మ. నిన్ను చూస్తే కాదండి, నేను చూడకపోయినా అంటాను. కొద్దిగా ఎదరికి దొరికి నాకు కనపడను, నీ సంగతి ఇవాళ చెప్తే అంత కోటం పెట్టుకున్నామంటే ఏదో ఒకటి అంటారు. మరి అంతే కదా, మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. నేను కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వాగ్దానం. నాకేమీ తెలియదు అన్నాను 2003 డిసెంబర్లోనే. నాకు కోపం వచ్చి మా అబ్బాయితో మాట్లాడాక దేవుడి మీద కోపం వచ్చి, నాకేం తెలుసునని సేవ చేయాలి, నాకేం తెలుసునని సంఘాలు కట్టాలి, నాకేం తెలుసునని సువార్త చేయాలి అన్నప్పుడు, నీకేం తెలియదు కాబట్టి ఇవన్నీ చెయ్యి, నేనే నడిపిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ రోజున అంతమంది జనం వచ్చి జ్ఞాన వాక్యాలు వింటున్నారు. శ్రద్ధగా వినండి. ఎందుకు ఇన్ని సంవత్సరాల ముందుకెళ్ళిపోతున్నాయి, మా జీవితంలో ఏ కార్యం జరుగుతులేదంటే ఈరోజు గ్రహించండి, ఎక్కడో ప్రభు మార్గంలో తప్పిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఆయన పద్ధతి ఏంటంటే తప్పిపోయిన వారికి సహాయం చేయలేడు ఆయన. ఆయన మాట వినని వారికి ఏ కార్యము చెయ్యలేడు. ఆయన జాలి పడతాడు, అన్నం పెడతాడు, కూర అన్నీ పెడతాడు, కానీ ఆశీర్వాదం ఇవ్వడండి ఆయన. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలంటే మనం ఎవరి మార్గంలో నడవాలి? అందరూ చెప్పండి. ఎవరి మార్గంలో? నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన మార్గంలోనే మనము నడవాలి. అంటే ఆయన మార్గంలో నడవాలంటే ఆయన మనస్సు కలిగి ఉండాలి. ఆయన మనస్సు కలిగి ఉండాలి. బైబిల్ అంతా చెప్తుంది. ఏం చెప్తుంది? మారు. చెప్పండి. కొంతమంది ఇక్కడే ఆలోచించేస్తున్నారు ఏం చేద్దామని. ఇక్కడ ఆలోచించకండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఇక్కడ వాక్యమేనండి. దేవుని స్తోత్రం. ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచించకండి, ఏం చేయొద్దండి, మనసు మార్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 70 సంవత్సరాలు వెంటనే అభివృద్ధి ప్రారంభమైపోయింది. దేవుడు ఒకడి తర్వాత ఒకడిని ఆశీర్వాదం వెనకాల ఆశీర్వాదాన్ని పంపించడం మొదలుపెట్టాడు. అలాగ మన జీవితాల్లో ఆశీర్వాదం కావాలంటే మనం దేవుడి వైపుకి తిరగాలి. దావీదు వరకు 14, దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనిపోబడిన కాలము 14. చూసారండి? జాగ్రత్తగా వింటున్నారా? బబులోనికి కొనుక్కోబడ్డారు. బబులోను అంటే వేశ్య, బబులోను అంటే విగ్రహము, బబులోను అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రాంతము, ప్రదేశము. బబులోను అంటే చాలా చోట్ల కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, చాలా గ్రంథాల్లో దేవుడు బబులోనుకి తీర్పు తీర్చెను, సముద్రములో ముంచివేసెను. దేవుని స్తోత్రం. ఈ బబులోనికి ఎవరిని పంపాడో తెలుసండి? తన పిల్లల్ని బబులోనికి పంపేశాడండి. తన పిల్లల్ని బబులోనికి పంపాడండి. ఎందుకు పంపాడు తెలుసండి? వాళ్ళకి దాసులుగా పంపించేసాడండి. ఐగుప్తులో 430 సంవత్సరాలు దేవుని పిల్లలు దాసులుగా ఉన్నారండి. ఇలాగా దేవుని పిల్లలు ఎవరికో ఒకళ్ళకి దాస్యం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడే వారిని అలాగా అనుమతించాడండి. దానికి కారణం ఏంటో తెలుసండి? దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద వస్తుందో వాళ్ళని దాస్యానికి పంపుతాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
దేవుని ఉగ్రత వచ్చింది యూదుల మీద. అందుకే బబులోనికి దాస్యం చేశారు. బబులోనికి దాస్యం అంటే మీకు బాగా అర్థం కావాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అది చెప్పి ముగిస్తాం. యేసు ప్రభు అన్నాడు, మీరు సిరికి దేవుడికి దాసులుగా ఉండలేరు అన్నాడు. అంటే డబ్బుకి దేవుడికి దాసులుగా ఉండలేరు. కానీ ఈ పాస్టర్ గారి హృదయం కానీ ఆ విశ్వాస హృదయం కానీ ఎప్పుడూ డబ్బు మీద ఉంది, దేవుడి మీదకి తిరుగుతలేదు. దేవుడు చాలాసార్లు చెప్పాడు, నువ్వు దేవుడికి డబ్బుకి దాసులుగా ఉండొద్దు, ఏదో ఒక దానికి దాసుడివో దాసురాలువో కా. ఇదంటది ఈ భక్తుడు అంటాడు, నేను నిన్ను వదలను డబ్బును వదలను, నేను నిన్ను వదలను డబ్బును వదలను. దేవుడు ఏం చేశాడంటే ఒకసారి అడిగాడు, నువ్వు నన్ను వదలు డబ్బును వదలవా అని అడిగాడు. అవును, నాకు డబ్బు అన్నా చాలా ఇష్టం, నువ్వన్నా చాలా ఇష్టం అన్నాడు యేసు ప్రభు. అయితే నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు డబ్బుతోటే ఉండని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవుడు డబ్బుని ప్రేమించే వారి దగ్గర ఉంటాడా? మాట్లాడా? పాపాన్ని ప్రేమించే వారి దగ్గర ఉంటాడా? ఉండడు కదండి. మరి మనం ఎందుకంటే డబ్బును ప్రేమిస్తున్నాము దేవుడి కంటే ఎక్కువగా? మనలో చాలా మందిమే అదే పనిలో ఉన్నాము, రాత్రి పగలు కూడా అదే పనిలో ఉన్నాము. విపరీతమైన వ్యామోహము. మనం తినడానికి వస్త్రానికి దేవుడు లోటు చేయడు కదా, దానిపైన ఆయన ఇచ్చే దాంట్లో సంతోషిద్దాము. తాపత్రయం ఎందుకు? లేనిపోని గొడవలు ఎందుకు? ఇవన్నీ అవసరమా? ఆలోచించండి. అందుచేత దేవుడు ఏం చేశాడంటే, నీకు బబులోన్ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? నీకు బబులోన్ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? నీకు లోకం అంటే ఇష్టమా పరలోకం అంటే ఇష్టమా అని దేవుడు అడిగినప్పుడు ఇశ్రాయేలు జనాంగం అన్నారు, మాకు బబులోన్ అన్న ఇష్టమే, నువ్వన్నా ఇష్టమే, మాకు బబులోన్ అన్న ఇష్టమే, నువ్వన్నా ఇష్టమే, అయితే మీరు బబులోనికి వెళ్ళిపోండి అని ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ గరి నే చేరెదను ప్రభువా, నీ గరి నే చేరెదను పరవాసిని నే జగమో నా ప్రభువా, పరవాసిని నే జగమో నా ప్రభువా, లోకమంతా నారణించి వందోమిత్రులే ప్రియులను కొంచిని అంతయు ఓసమేతో సర్వముగే ప్రభు ఇలలో ప్రభువా, సర్వముగే ప్రభు ఇలలో పరవాసిని జగమో నా ప్రభువా, పరవాసిని ప్రతిష్ఠితమును లోకములో పాపమునిందే జగములో శాపమునే వచ్చుకొని లోకము పరవాసిని జగమో నా ప్రభువా, పరవాసిని జగమో నా ప్రభువా, చూడను ఈ లోకములో శాంతి చూడను ఈ లోకములో శిలువ మోయుచు సాగిన ఇలలో, శిలువ మోయుచు సాగిన ఇలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన యేసుని. ఈ పాట నిద్రించిన కాడ పాడతారంట అన్నాడు. ఎవరికైనా నిద్రించినోడు కనపడతాను కానీ అడిగాను. అంతే కదా, సాధారణంగా అయ్యగారు ఈ పాట నిద్రించిన కాడ పాడతారు కదండి. ఎవరు నిద్రమైనడు కాదన్నా? అబ్బే నిద్రమైనడు కాదన్నా. నేను అన్నాను, నువ్వు బ్రతుకుండగా రోజు పాడు ఈ పాట, చచ్చిపోయాక పాడి పాట కాదు ఇది. దేవుని స్తోత్రం. ధన సంపదలు గౌరవములు గతించిపోవు నీ లోకం,
నువ్వు ఈ లోకానికి సంబంధివి కాదు, పరలోక సంబంధివి. ఇప్పుడు నేను నీకు ఒక మంచి విషయం చెప్తున్నాను, నీ ఇష్టం. నువ్వు డ్యూటీ చెయ్యి, ఉద్యోగం చెయ్యి. అంటే ఉదయం మేము ఇంజనీర్గా పనిచేసినప్పుడు లేదా ఎక్కడ పనిచేసినా ఒక టైం 7:30కి వెళ్ళి 11:30కి వచ్చి 1:30కి వెళ్ళి 5:30కి వచ్చేవాళ్ళం. ఆ డ్యూటీ అయిపోయింది, ఇంకా ఫ్యాక్టరీ కూడా మర్చిపోయేవాళ్ళం. అలాగే నువ్వేం చేయాలో తెలుసా? భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, గృహము అన్ని పనులు ఒక డ్యూటీ కింద చెయ్యి. నువ్వు దేవుడితో సహవాసం చెయ్యి. దేవుని లీనం అయిపోకు. నా పిల్లడి కోసం చచ్చిపోతాను అనుకో, నా పిల్లల కోసం, మొగుడి కోసం, నా చుట్టాల కోసం చచ్చిపోతాను అనుకో, నువ్వు నరకానికి వెళ్తావు. అది యేసు ప్రభువు చెప్తున్నాడు. అందుకే మీకు బబులోన్ అంటే ఇష్టము, ఆ తిండి అంటే ఇష్టము, ఆ దరిద్ర పనులంటే ఇష్టము, మీకు ఆ జీవితం అంటే ఇష్టము కనుక 14 తరాలు అక్కడ వదిలేశాడు. దేవుని హల్లెలూయా. అందుకే నన్ను కూడా వదిలేస్తాడు. అలాగే నువ్వు అత్తమ్మా నాకు అదే ముఖ్యం, అదే ముఖ్యం, అదే ముఖ్యం, అదే ముఖ్యం, అదే ముఖ్యం, అదే ముఖ్యం, అదే ముఖ్యం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు అర్థమైంది నీకు సమయాల కాలాలు జీవితంలో ఎందుకు జరిగిపోతున్నాయో? వదిలేశాడు. మళ్ళీ 14 తరాలు నిన్ను వదిలేశాడు. వదిలేసిన తరువాత దేవుడు చాలా ఆలోచించాడు. ఇలాగ నేను ఇన్ని తరాలు వదులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకేళ్ళు ఇలాగే నాశనం అయిపోతారు, ఇంకా నేను ఒక పని చేస్తాను అని కరెక్ట్గా సమయం వచ్చేటప్పటికి, అంటే 4200 సంవత్సరంలో యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తుగా దిగి వచ్చాక కూడా ఆయన మాట వినకపోతే ఇంకా దేవుడు నరకానికి పంపడానికి సమస్తాన్ని సిద్ధపరిచాడు. యేసుక్రీస్తుగా రాత్రి ఇక్కడే ఉండొచ్చేస్తాను, తెల్లవారి దాకా ఆ గదిలో కట్టేసి నోరు పైకి వస్తే. అంచేత 4200 సంవత్సరాల తర్వాత మహోన్నతుడిని అనుగ్రహించాడు, మహా గొప్పవాడిని అనుగ్రహించాడు. యేసుక్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చాడు. వచ్చి ప్రపంచంలో 300 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? మీ జీవితాలంతా నాశనం చేసుకున్నారు, దయ్యాలపై వెళ్ళారు, లోకం వైపు తిరిగారు, ఇప్పుడైనా మారు మనసు పొంది పరలోక రాజ్యానికి రండి. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కడికి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఈ రోజున మారు మనసు క్రైస్తవుల్లో చాలా మందిలో లేదండి. భయంకరమైన హృదయంతో ఉన్నారు. అందుకే దేర్ ఈజ్ నో బ్లెస్సింగ్ దోస్ ఫ్యామిలీస్. మారు మనసు లేని కుటుంబాలకి శాంతి లేదు, ఆశీర్వాదం లేదు, ఐశ్వర్యము లేదు, పరలోకము లేదు, వాక్యము లేదు, ఆత్మ లేదు, అగ్ని లేదు, ఏమీ లేదు వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఖాళీగా బైబిల్ ఎట్టుకు తిరుగుతారు అంతే. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి అని బైబిల్ ఎట్టుకు తిరుగుతారు అంతే. దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్. వాడికి ఆశీర్వాదం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా లోకాన్ని, డబ్బుని, ఆ తెలివి తక్కువ బ్రతుకుని దాన్నే ప్రేమిస్తారు. వాళ్ళు అనుకున్నదే. ఈ రోజు వరకు కొంతమంది వాక్యాలు విన్నారు కానీ వాక్యానుసారంగా జీవించడం లేదు, మనసు మారలేదు. వాళ్ళ మూర్ఖత్వంలో, వాళ్ళ ఆలోచనలో కొనసాగుతున్నారు. ఇప్పటికైనా మరి ఇంత సమయం అయిపోతూ ఉందని తెలుసుకున్న మీరు ఇంకా ఈ సమయం నుంచి మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయము లేదు, త్వరపడుము, నావా సాగిపోతుంది, నావా సాగిపోతుంది. ఇప్పుడు నీవు విడచిన, ఇప్పుడు నీవు విడచిన మరెన్నటికీ దొరకదు. ఎంతమందంటే 2008 ఫిబ్రవరి 9 ఆ రాత్రి సువార్త చేసి వచ్చి పడుకుంటే తెల్లారగట్ల నావలో వెళ్ళిపోతున్నాం. నావ చాలా వేగంగా ఉంది. ప్రతి ఒక్కరు వినండి.
నేను మరియా రాలింగ్లో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, చనిపోయాడు ఆయన. నావ చాలా వేగంగా వెళ్ళిపోతుంటే పావులు మాకు కనబడతలేదు, కానీ టపా 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 వాటి తల మీద కర్ర పెడుతుంది. ఆ నావ నడిపే దాంతో తలలు బద్దలు కొట్టేస్తున్నాడు. పైనుంచి పాములు దూకుతున్నాయి, గాలిలోనే వాటి తలలు బద్దలైపోతున్నాయి. ఎన్ని పావులు అంటే ఎన్ని పావులు, కానీ నావ వేగం తగ్గలేదు, చాలా వేగంగా వెళ్ళిపోతుంది. పావులన్నీ చచ్చిపోతున్నాయి. మేమిద్దరం చాలా ప్రశాంతంగా కూర్చున్నాం ఆ నావలో, చాలా హాయిగా ఉన్నాం. నాకు వెంటనే ఒక సందేహం వచ్చింది, అసలు ఈ నావ నడిపే ఆయన కనపడటం లేదు, ఇంత వేగంగా వెళ్ళిపోతుంది నావ అంటుంటే నేనే పాడుతున్నాను, నావను నడిపే నావికుడేసు. దేవుని స్తోత్రం. ఎంత ధన్యత చూడండి. యేసు నావలో ఉంటే ఏమైంది? ఆటంకాలన్నీ పగిలిపోతున్నాయి. దేవుని స్తోత్రం. వేగంగా పరలోకం వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నావను చేరుటకు మునుపే మారు మనసు పరిపూర్ణ విశ్వాసము నింపుకుని వచ్చి చేరుము బలము చూడుము, వచ్చి చేరుము బలము చూడుము. జీవన నావ సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు. నావలో చక్కని బంధమున్నది, ఆత్మసత్యమును బంధవది. యేసు నావలో నేది దొరకును, నిర్మల సంతోషము విడువకుము. జీవన నావ సాగుచున్నది, సమయము లేదు, త్వరపడుము సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విడచిన మరలిన్నటికీ దొరకదు. 2005 ఏప్రిల్లో ఈ పాటకు స్టీవెన్సన్ పెద్ద గాయకుడు, అతను నాకు ఆర్గనైజించాడు. నేను ఈ పాట పాడాను. దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని చాలా బాగుందండి అన్నాడు. చాలా బాగుంటుందంటే పరిశుద్ధాత్మ చేత రాయించబడిన పాట. దేవుని స్తోత్రం. మీకందరికీ చివరి మాటగా ఈరోజు వాక్యంలో చెప్పేది ఏంటంటే, తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి హృదయంలో పరలోకం వైపు సాగిపోండి. దేవుని స్తోత్రం. వారు మనసు పొందండి. అప్పుడు మీ సమయం ప్రారంభమవుతుంది, మీ ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. నేనేమని తలుస్తానంటే, 4200 సంవత్సరాలు అయిపోయి యేసుక్రీస్తు పుట్టాడు, ఆశీర్వాదం ప్రారంభమైనట్లే మన జీవితంలో ఈ యొక్క అన్ని సమయాలు తొలగిపోయి క్రీస్తు సమయం వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు సమయం ఈ రోజు నుంచి మన అందరి జీవితాల్లో, సువార్తరాజు గారి కుటుంబంలో కూడా ప్రారంభం కావాలి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ దినాన్న మీరు మాకు ఇచ్చిన దివ్యమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన తండ్రి, ఈ రాత్రి కాలమందు ప్రభువా, సువార్తరాజు గృహంలో మీరు జరిగించిన సువార్తను బట్టి స్తోత్రాలు. ఈ ఫలాలు అందరికీ దయచేయండి. మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించండి. వారు మనసు పొంది పరలోక రాజ్య సంబంధులుగా జీవించే కృప మాకందరికీ దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ గుర్తుపెట్టుకోండి, రేపు రాత్రి